తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కొండారెడ్డి గ్రామంలో రెవెన్యూ సర్టిఫికెట్లను ఎస్సీ ఎస్టీలకు అందించడంలో జాప్యం జరుగుతోందని వారు మీడియా ముందు వాపోయారు. ఎస్సీ ఎస్టీ సభ్యులను తమ ప్రాంత వాసులకు వర్తింపజేయడంలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైందన్నారు. తక్షణమే తమకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సప్లైన్ ఏరియా కొండారెడ్డిలో సంఘం నుండి ప్రతినిధులుగా మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా సప్లైన్ ఏరియాలో ఉన్న ఎస్టీలందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్మర, కొండదోర, కొండారెడ్డి ఈ కులాలందరికీ సర్టిఫికేట్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్తిపాడు మండలం, శంఖవరం మండలం, రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి కొండరెడ్లందరినీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా కొండ కాపులుగా సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్పి ఈవేళ పెద్దాపురం ఆర్డీఓ గారు చెప్తూ ఉన్నారు. స్కూల్ రికార్డులో చూస్తే కొండరెడ్లుగా 1983 నుండి నమోదై ఉంది. కానీ ఈరోజు చూస్తే కొండ కాపులుగా తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మాకు రావాల్సినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 6% ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈవేళ అందరూ కూడా అక్కడ చాలా ఆవేదనకు గురవుతున్నారు. అందువలన అధికారులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కొండరెడ్లుగా గుర్తించి కొండరెడ్డి సర్టిఫికేట్లు తక్షణం మంజూరు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈవేళ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మొత్తం మేమందరం కూడా హైకోర్టులో వేయడానికి కూడా మేము సిద్ధంగా